ప్రశ్న ఏంటంటే, కాంతి వేగం కాంతి వేగం ఎన్ని కిలోమీటర్లు పర్ సెకండ్? నాకు మీటర్ పర్ సెకండ్ స్క్వేర్లో వద్దు, కిలోమీటర్ పర్ సెకండ్. నేను పాట పూర్తి చేసేలోపు ఒక ధైర్యవంతురాలు ఇక్కడికి వచ్చి ఈ మైక్లో చెప్పాలి. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చెలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి, కలవో అలవో వలవో నా ఊహలహాసిని, మదిలో కదలా మెదిలే నా కలల సుహాసిని, ఎవరేమనుకున్నా నా మనసందే నువ్వే నేనని, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి, తీపి కన్నా ఇంకా తీయనైనా పేరే ఏది అంటే వెంటనే నీ పేరని అంటానే, హాయి కన్నా ఎంతో హాయిదైనా చోటే ఏమిటంటే నువ్వు వెళ్ళే దారని అంటానే, నీలాకాశం నా నీలం ఏదంటే నీ వాలు కళ్ళల్లో ఉందని అంటానే, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి, నన్ను నేనే చాలా తిట్టుకుంటా, నీతో సూటిగా ఈ మాటలేవి చెప్పకపోతుంటే, నన్ను నేనే బాగా మెచ్చుకుంటా, ఏదో చిన్న మాటే నువ్వు నాతో మాట్లాడావంటే, నాతోనే నేనుంటా నీతోడే నాకుంటే, ఏదేదో అయిపోతా నీ జత లేకుంటే, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి. ఎవరైనా ధైర్యవంతుడు వచ్చాడా? వేదిక మీద రండి. కేఎల్ యూనివర్సిటీలో దమ్ము ధైర్యం ఉందని నాకు తెలుసు, ఎవరొకళ్ళు వస్తారని నమ్ముతున్నాను. అదిగో పరుగున చిరుతలాగా పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. కాంతి వేగం 3 లక్షల కిలోమీటర్లు పర్ సెకండ్. తప్పట్లు కొట్టండి. మీ పేరు? కేదార్నాథ్ కాబట్టి ఆ శివుడి శక్తి నీలో ఉంది కాబట్టి అంత గొప్పగా మీరు విశ్లేషించగలిగారు. నేను నమ్ముతున్నాను కేఎల్ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు సర్టిఫైడ్ స్టూడెంట్స్ కాదు, క్వాలిఫైడ్ స్టూడెంట్స్ అని. ఈ విషయం మనకి ఒక 200-300 సంవత్సరాల క్రితం తెలిసి ఉంటుంది. మన భౌతిక శాస్త్రం, మన ఫిజిక్స్ చెప్పుంటుంది. ఇక్కడ మీకు ఒక శ్లోకం వినిపిస్తాను ఋగ్వేదంలో. యోజనానాం సహస్రేతి ద్వేషతే వేచ యోజనే ఏకేన నిమేషార్థేన క్రమమాన నమోస్తుతే. ఇక్కడ నమోస్తుతే అనగానే ఎవరికో దేవుడికి నమస్కారం పెట్టమంటున్నాడో అందరం దండం పెట్టేద్దాం అనుకుంటాం. కానీ మన వేదం ఏ శాస్త్రాన్నైనా ఏ శక్తినైనా అది దేవుడికే అంకితం చేసింది. ఏ జ్ఞానాన్నైనా అది దేవుడి నుంచే వచ్చిందని నమ్మింది. కాబట్టి ఒక నమస్కారం చివరి ఉంటుంది. నిజానికి ఈ శ్లోకం ఏంటంటే సూర్యదేవుణ్ణి పూజించే శ్లోకం. ఇందులో విజ్ఞానం ఎంత ఉందంటే, యోజనానాం సహస్రేతి ద్వేషతే వేచ యోజనే ఏకైన నిమేషార్థేన అంటే, నిమేషార్థము అంటే సెకండ్లో 50వ వంతు. సెకండ్లో 50వ వంతులో 2202 యోజనాలు ప్రయాణించే ఓ సూర్యదేవ నీకు నమస్కారం. అంటే యోజనం అంటే 2.5 మైళ్ళు. సెకండ్లో 50వ వంతులో 2202 యోజనాలు ప్రయాణించే సూర్యుడంటే కాంతి. ఆ కాంతి వేగాన్ని చెప్పకనే చెప్తుంది. మీరు లెక్కేసి చూడండి, 2,96,000 కిలోమీటర్లు వస్తుంది. టెలిస్కోప్ పుట్టకముందు, మైక్రోస్కోప్ పుట్టకముందు, బయోస్కోప్ పుట్టకముందు
ఈ ల్యాబొరేటరీలకి స్కోప్ లేని అవకాశం ఉన్న రోజుల్లో, స్కోప్ లేని రోజుల్లో ఈ విజ్ఞానం కనిపెట్టబడింది. ఇది మన దేశంలో ఉన్న విజ్ఞానంలో ఒక మచ్చుతునక మాత్రమే. ఇలాంటివి మనం వెలికి తీయగలిగితే ప్రపంచానికి ఇంకెన్ని కొత్త విషయాలు చెప్పొచ్చో ఆలోచించండి. అలాగే మనకు కౌరవులు తెలుసు, వాళ్ళు ఎలా పుట్టారో తెలుసు. ఒక అపరిపక్వత పిండాన్ని గాంధారి కంటే ఆ పిండాన్ని తీసుకుని మట్టి కుండలు అనే టెస్ట్ ట్యూబుల్లో విడివిడిగా పెట్టి ప్రాసెస్ చేసి 100 మంది పిల్లలుగా జన్మనిచ్చాడు. టెస్ట్ ట్యూబ్ టెక్నాలజీ ఇప్పుడుదా అప్పుడుదా? అలాగే భరద్వాజ మహర్షి యంత్ర సర్వస్వం అన్న బుక్ రచించి దాంట్లో విమానాల గురించి చెప్పాడు. కానీ వేటిని మన భారతదేశం ఎక్కువగా ఎందుకు ప్రచారం చేయలేదంటే, మీరు గమనించండి, అదే టెస్ట్ ట్యూబ్ బేబీ టెక్నాలజీతో పుట్టిన కౌరవులు దుర్మార్గులు. వాళ్ళు చేసి అన్ని దురాఘాతాలు. వాళ్ళకి కడుపులో ఉన్న వెచ్చదనం తెలియదు, ఆ ప్రేమ ఆప్యాయతల మీద విలువ లేదు. అందుకనే అలాంటి అసహజమైన జననం కాబట్టే వాళ్ళ బుద్ధి అంత అసహజంగా ఉంది కాబట్టి ఆ విజ్ఞానాన్ని అక్కడ పాతి పెట్టేశారు. ఫిబ్రవరి 2వ తారీఖున మెకాలే అనే అతను బ్రిటిష్ పార్లమెంట్లో తన ప్రసంగంలో ఈ మాట అన్నాడు. నేను భారతదేశం పైనుంచి కిందకి, ఎడం నుంచి కుడికి, ఈ మూల నుంచి ఆ మూలకి ప్రయాణించి చూశాను. మనం ఆ దేశాన్ని శాసించాలంటే వాళ్ళను ఆర్థికంగా తొక్కితే మాత్రం ఏమీ సాధించలేం. వాళ్ళని ఎక్కడైనా తొక్కాలంటే వాళ్ళకి వెన్నెముకగా ఉన్న సంస్కృతి సంప్రదాయాలని విరగ్గొట్టాలి. అలా విరగ్గొట్టినప్పుడు మాత్రమే మనం ఆ దేశాన్ని శాసించగలం. దానికి మొదటి మెట్టు అక్కడ ఉన్న గురుకుల విద్యా విధానాన్ని తొలగించి మన ఇరుకుల విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలని. అందుకే మనం చదివే విద్యా విధానం మెకాలే విద్యా విధానం, ఆయన వచ్చిన తర్వాత ప్రవేశపెట్టబడింది. అందుకని మనం సహజ సిద్ధంగా పుట్టిన వాతావరణంలో ఉన్న విద్యా విధానంలో కాకుండా కృత్రిమంగా తెచ్చి పడబెట్టిన ఆ విద్యా విధానంలో బతుకుతున్నాం కాబట్టి మన ఒక కన్ను ఒకవైపు చూస్తుంది, రెండో కన్ను ఇంకో వైపు చూస్తుంది, మన అడుగు తడబడుతుంది. ఇలాంటి ఎన్నో ఉదాహరణలు వేదాల్లోంచి వెలికి తీయండి. మన దేశ సత్తా ఏంటో చూపెట్టడానికి ఈ రోజు నుంచి నడుం కట్టాలని అనుకుంటున్నాను. అలా నడుం కట్టాలంటే మళ్ళీ మనకు పెద్దోళ్ళు ఉన్నారు కదా, సహకరించరు కదా. వాళ్ళనేది ఏంటి, మేము అనుభవంతో చెప్పుతున్నాం నాయన, నువ్వు అర్థం చేసుకో అంటారు. మనం అనుభవంతో చెప్పడానికి మనమేమి వ్యతిరేకించాం. ఆ అనుభవం పేరుతో అధికారం చెలాయిస్తే, అజమాయిషీ చెలాయిస్తేనే మనకి ఎక్కడలేని కోపం వచ్చేది. అందుకని ఆ అనుభవం, అజమాయిషీ, అధికారాన్ని ప్రశ్నించేలాగా మన తరపు నుంచి ఒక ప్రశ్న వాళ్ళకి సంధిస్తున్నాను. మిమ్మల్ని ఎవరైతే మీ ఆశయాలకు అడ్డుపడుతున్నారో వాళ్ళందరినీ ఈ ప్రశ్న అడగాలి. ఏంటంటే, యండమూరి వీరేంద్రనాథ్ గారు విజయానికి 5 మెట్లలో చెప్పిన విషయం ఇది. ఒక మనిషి ఏదైనా గొప్ప కార్యాన్ని సాధించాలనుకున్నప్పుడు చాలామంది దేవుళ్ళు సాధించిన గొప్ప గొప్ప కార్యాలను తలుచుకుంటూ ఉంటాడు. కానీ ఆ దేవుడే, ఆ రాముడు, కృష్ణుడు లాంటి వాళ్ళే ఏదైనా గొప్ప కార్యం సాధించాలనుకున్నప్పుడు దేవుడిగా కిందకి దిగి రాలేదు. తన అంశని ఒక తల్లి గర్భంలో ప్రవేశపెట్టి, అలా ప్రవేశపెట్టిన తర్వాత తయారైన పిండం శిశువుగా మారి ఆ తల్లి జన్మనిచ్చిన ఆ శిశువు ద్వారా, ఒక మనిషి ద్వారానే ఆ మహత్కార్యాన్ని సాధించారు. రాముడు, కృష్ణుడు, క్రీస్తు, అల్లా, గౌతమ్ బుద్ధుడు, అబ్దుల్ కలాం, ఆఖరికి సత్య నాదెళ్ళ అలా పుట్టిన వాళ్ళే. మనం తల్లిదండ్రుల్ని మీ తరపున అడుగుతున్నా, మీరు ఇలాంటి ఏ కారణ జన్ముడికి జన్మనిచ్చాడో మీరు తెలుసుకోగలరా? ఒకవేళ అలా తెలుసుకునే శక్తి సామర్థ్యాలు మీకు లేకపోతే ఆ కారణాన్ని తెలుసుకునే, అన్వేషించుకునే అవకాశాన్ని వాళ్ళకే ఇవ్వండి. ఇక యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన విజయానికి 5 మెట్లలాగా నేను విజయానికి 4 విటమిన్లు చెప్తానండి. ఇవి కూడా చిన్న చిన్న కథల రూపంలో. ఆ 4 విటమిన్లు ఏంటంటే, 1 బలమైన సంకల్పం, 2 తపన, 3 అప్రమత్తత, 4 ఆత్మవిశ్వాసం. బలమైన సంకల్పం. ఆ సంకల్పం ఎలా ఉండాలంటే,
సంకల్పం అంటే సులువుగా చెప్పాలంటే అనుకోవడం. నేను ఐఐఎంలో చదవాలి అనుకోవడం. ఆ సంకల్పం కేఎల్ యూనివర్సిటీలో పుడితే మీరు శారీరకంగానే కేఎల్ యూనివర్సిటీలో ఉన్నట్టు, శారీరకంగానే మీరు కేఎల్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అయినట్టు, కానీ మానసికంగా మాత్రం ఆ క్షణం నుంచి మీరు ఐఐఎం స్టూడెంటే. ఇంత బలమైన సంకల్పం కలగాలి. అలాంటి సంకల్పం కలగడానికి మనకి చాలా ఉపయోగపడతాయి. నాకు ఉపయోగపడిన ఒక విషయం చెప్తారు. ఒక స్టిక్కర్ ఇచ్చాడు ఒక స్నేహితుడు బోర్డు మీద అంటించుకోమని. ఆ స్టిక్కర్ దాని మీద ఏం రాస్తుందంటే, ఇఫ్ యు కాంట్ డూ గ్రేట్ థింగ్స్, డూ స్మాల్ థింగ్స్ ఇన్ ఎ గ్రేట్ వే. నువ్వు గొప్ప గొప్ప పనులు చేయలేనప్పుడు మామూలు పనుల్ని గొప్పగా చేయి. అందుకనే ఇంజనీరింగ్ పూర్తి చేయగలగడం, ఇంజనీరింగ్లో అద్భుతమైన ప్రతిభ కనబరచడం అనే గొప్ప పని నేను చేయలేదు, కానీ అన్ని వందల వేల పేజీలు ఉన్న పుస్తకాలు చదవలేకపోయాను, కానీ ఒక పేజీలో పూర్తయ్యే పాటను మాత్రం గొప్పగా చేయడానికి ప్రయత్నించాను. మీకు హరిప్రసాద్ చౌరాసియా తెలిసే ఉంటాడు, ఫ్లూట్ విద్వాంస్. అతని తండ్రి ఒక మల్ల యుద్ధ యోధుడు, అంటే వ్రెజ్లింగ్ అనమాట. ఎంతటి బరువైన విగ్రహాన్ని అయినా సరే, ఎంతటి బరువైన శరీరాన్ని అయినా సరే ఎత్తి కుదేసి కింద పాడేయగలిగేవాడు. ఆ విద్యనే, ఆ మల్ల విద్యనే ఇతన్ని కూడా అభ్యసించమన్నాడు. ఇతనికి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకని అన్ని కేజీల బరువును నేను ఎత్తలేను, కానీ ఒక పావు కేజీ కన్నా తక్కువ ఉండి ఈ వెదురు పుల్లను ఎత్తి దీంతో అద్భుతాలు సృష్టిస్తానన్నాడు. ఆ రోజు 5 సంవత్సరాల వయసులో ఆయనకి కలిగిన బలమైన సంకల్పమే ఆయనకి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వంశీ విద్వాంసుడు అన్న పేరు తెచ్చింది. ఇక రెండో విటమిన్ తపన. తపన పడాలని చాలా సులువుగా చెప్పేచ్చు. తపన అంటే ఏంటో తెలుసుకోవాలి కదా. ఇలాంటి తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే ఐన్స్టీన్ దగ్గరికి ఒక కుర్రోడు వెళ్ళాడండి. సార్, మీరు ప్రతి ప్రెస్ మీట్లో నువ్వు తపన ఉండాలి అని చెప్తారు, అసలు తపన అంటే ఏంటండి అన్నాడంట. రేపు కనపడి అన్నాడంట. రేపు వెళ్ళాడంట. ఎల్లుండి కనపడి అన్నాడు. అలా 4 రోజులు తిప్పించుకున్న తర్వాత, ఏంటి సార్ మీరు చెప్పరు తపన అంటే ఏంటో చెప్పరు ఏంటంటే, తపన అంటే ఏంటో తెలియాలంటే ఈ సహనం ఉండాలి, ఎన్ని రోజులైనా వెయిట్ చేయగలిగే సహనం ఉండాలన్నాడు. 5వ రోజు వెళ్ళాడంట. నేను చాలా సహనంగా అడుగుతున్నాను సార్, తపన అంటే ఏంటని చెప్పాను. సరే, దానికి చూపెడతాను ఇవాళ. ఓ పని చేయి, రేపు పొద్దున్నే 4:30కి నాతో పాటు వాకింగ్కి వచ్చే బీచ్కి అన్నాడంట. వాకింగ్కి వెళ్ళారు. ఇద్దరు వెళ్తున్నారు. బీచ్కి సమాంతరంగా, అంటే ప్యారల్గా నడవకుండా బీచ్కి లంబంగా పర్పెండిక్యులర్గా నడవడం మొదలెట్టారంట. అదేంటి సార్ అన్నాడు. తపనంటే ఏంటో చూపిస్తాను రా అన్నాడంట. నడున్నోతు ములిగేదాకా వెళ్ళారంట. ఇక్కడే నీకు తపనంటే ఏంటో చూపిస్తాను, ఇలా తిరిగి అన్నాడంట. ఆయన వైపు తిరిగాడు. తల పెట్టి గట్టిగా నొక్కి నీళ్ళలో కుక్కేసాడంట. దించుకుంటున్నాడు, కొట్టుకుంటున్నాడు, ఊపిరి ఆడట్లేదు. ఇంకా చచ్చిపోతానేమో అనుకుంటున్నాడు. చచ్చిపోయేసాను అనుకున్నప్పుడు లాగాడంట పైకి. లాగి, నువ్వు ఇప్పుడు ఊపిరాడక ఎలాగైనా బతకాలని ఒకటి పడ్డావే, దాన్నే తపన అంటారు. అది నీ ఆశయం మీద చూపెట్టు, ఖచ్చితంగా నువ్వు విజయాలు సాధిస్తూ ఉన్నావు. 3వ విటమిన్ అప్రమత్తత. అంటే మనకి ఏ ఆశయాన్ని మనం సాధించాలనుకుంటున్నామో దానికోసం ఎటువంటి కసరత్తు చేయాలో అన్నీ మనకు తెలుసు. మన నడక నల్లేరు మీద బండి నడకలా సాగిపోతూ ఉంటుంది. అన్నీ మనకు అనుకూలంగా జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో ఏదో వచ్చి మనల్ని ఆపుతూ ఉంటుంది, దాన్ని గ్రహించలేము. ఏది మనల్ని ఆపుతుందో తెలుసుకోగలిగే అప్రమత్తత ఉండాలి. దానికి ఒక చిన్న కథ ఉదాహరణగా చెప్తా. ఒకడికి పడవ నడపడం అంటే చాలా ఇష్టం. 1 సంవత్సరం తర్వాత పడవ నడపడంలో గొప్ప నైపుణ్యం సాధించాడు. ఒక సెలయేరు మీద వెళ్తున్నాడు. ఎదురు వస్తున్నాయి నీళ్లు. ఇతను చాకచక్యంగా ఆ పడవని బలవంతం ఉపయోగించి ఎదురు నడిపి ప్రవాహం తనకు అనుకూలంగా వచ్చినప్పుడు హాయిగా కూర్చున్నాడు. కొంతసేపటికి ప్రవాహం కొంచెం వేగం పెరగడంతో ఇంకా నేను కష్టపడక్కర్లేదని చెప్పి ఒక కునుకేసాడు. మీదకి నీటి తుంపర్లు పడుతున్నాయి, ఇంకా చల్లగా ఉంది. హాయిగా నిద్రపోయాడు. కొన్ని నిమిషాల తర్వాత మెలకు వచ్చేటప్పటికి పడవ 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఇదేంటి ఇలా వెళ్తుందని చెప్పి చూసేటప్పటికి తను తెడ్డు తీసినా కానీ పడవ తన అదుపులో లేదు. అలా 100, 150, 200 కిలోమీటర్ల వేగంతో వెళ్ళి నయాగరా జలపాతంలో పడిపోయింది. ఎంత పడవ నడపడం వచ్చినా
అప్రమత్తత లేకపోవడం వల్ల, తను చేయాల్సిన సమయంలో పని చేయకపోవడం వల్ల తన ఆశయాన్ని తను సాధించలేకపోయాడు. ఇలాంటి అప్రమత్తత మనకు ఉండాలి. అన్నిటికంటే ముఖ్యం గొప్ప విటమిన్ B12 లాంటి విటమిన్, బీఫ్ తిన్నా కానీ రాని విటమిన్ ఆత్మవిశ్వాసం. అది ఈ ఆత్మవిశ్వాసం గురించి మీకు ఏ కథ చెప్పక్కర్లేదు, మీకే తెలుసు. ఎందుకంటే మీ మీద మీకు నమ్మకం ఎక్కువ కాబట్టి. ఈ విటమిన్స్తో మీరు సాధించాలనుకున్నది సాధిస్తారని ఆశిస్తున్నాను. ఆఖరిగా మా పిల్లల తరపున తల్లిదండ్రులను ఒకటే కోరుతున్నాను. మేము అనుభవాలు చెప్పడాన్ని వ్యతిరేకించం, అనుభవాల పేరుతో అధికారం చెలాయించడాన్ని వ్యతిరేకిస్తాం. మాకు అనుభవాలు జ్ఞాపకాల గురించి చెప్పకుండా మా దారిలో మమ్మల్ని దూసుకుపోనివ్వండి. ఇలా మా దారిలో మేము దూసుకుపోతూ 20-30 సంవత్సరాలు అంటే 2-3 దశాబ్దాలు గడిచిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మాకు మిగిలేవి అనుభవాలు, జ్ఞాపకాలు కాదు, మేము కలిగించిన చలనాలు, సృష్టించిన సంచలనాలు. వెనక్కి తిరిగి చూసుకుంటే మాకు కనపడేది గడిచిపోయిన జీవితం కాదు, మేము సృష్టించిన చరిత్ర, ముందు తరాల వారు చదువుకునే మా చరిత్ర. ఆ విధంగా మేము చరితార్థులం అవుతాం. మీరేం ఆందోళన పడక్కర్లేదు. ఇలా అయ్యే క్రమంలో మేము ఏ ప్రతిపక్ష పార్టీ అసమర్థతని ప్రశ్నించాం, ఏ అధికార పార్టీ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించాం. మా దారిలో కేవలం మేము దూసుకుపోతాం. మమ్మల్ని అలాగే దూసుకుపోనివ్వండి, చూసుకోండి. ఈ హృదయం కరిగించి వెళ్ళకే, నా మరో హృదయం అది నిన్ను వదలదే. ఎంతమంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్నాయి గుండెకేమవ్వలా, నిన్న కాక మొన్న వచ్చి ఏ మాయ చేసావే పిల్లి మొగ్గలేసిందిలా. హుసాన గాలుల్లో నీ వాసన, హుసాన పువ్వుల్లో నిన్ను చూసినా, ఏ సందు మారినా ఈ తంతు మారునా, నా వల్ల కాదు ఇంక నన్ను నేను ఎంత ఆపినా. హుసాన ఊపిరినే వదిలేస్తున్నా, హుసాన ఊహల్లో జీవిస్తున్నా, హుసాన ఊపిరినే వదిలేస్తున్నా. రంగు రంగు చినుకులున్న మేఘానివై నువ్వు నింగిలోనే ఉంటావెలా, తేనె గింజ పళ్ళున్న కొమ్మల్లె పైన అందకుండా ఉంటావెలా. హుసాన ఆ మబ్బు వానవ్వదా, హుసాన ఆ కొమ్మ తేనివ్వదా. నా చింత చేరవా, ఈ చింత తీర్చవా, ఏమంట నేను అంత కాని వాణ్ణి కాదుగా. హుసాన ఆయునే వదిలేస్తున్నా, హుసాన ఆశల్లో జీవిస్తున్నా, హుసాన ఆయునే వదిలేస్తున్నా. పాటలు పాడటం కాకుండా, మాట్లాడటం కాకుండా ఒక విన్యాసాన్ని, ఒక కానుక మీకు ఇద్దాం అనుకుంటున్నాను. దానికి మరో ధైర్యవంతుడు సహాయం కావాలి. అతను చేయాల్సిందల్లా ఏంటంటే ధైర్యంగా ఈ మైకును పట్టుకోవడమే. ఈలోపు ఒక చిన్న విషయం పంచుకుంటాను మీతో, అతను వచ్చేలోపు. మీకు ఇప్పుడు పాడిన ఏమాయ చేసేవే సినిమా గురించి తెలిసే ఉంటుంది. వచ్చేసింది, ఇంకా మీతో మాటలు పంచుకోను, మైక్ పట్టుకోమని. ఏం లేదండి, ఒక అమ్మాయిలకి చిన్న బ్యాడ్ న్యూస్ ఏంటంటే 2 సంవత్సరాల క్రితం నాకు పెళ్ళయిందండి. ఆ పెళ్లిలో డోలు సన్నాయికి అడ్వాన్స్ ఇచ్చాం, కానీ వాళ్ళు మాకన్నా ఎక్కువ డబ్బులు ఇస్తున్నారని ఇంకో పెళ్లికి వెళ్ళిపోయారు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు, కానీ ఏదో ఒక సౌండ్ ఉండాలి కదా. ఇంకా పంతులే మంత్రాలు చదువుకుంటాడులే అని చెప్పి నేను మైక్ దగ్గరికి వెళ్ళి నేనే షహనాయి వాయిద్దాం అనుకున్నానండి. ఆ షహనాయిని ఇలా శృతి చేసుకున్నాను అనమాట. శృతిలోకి వచ్చింది.
ధన్యవాదాలు. ఇలా మీతో ఇన్ని విషయాలు పంచుకునే అవకాశం ఇచ్చినందుకు ఈ యూనివర్సిటీ నిర్వాహకులకి సర్వదా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పిల్లల్ని చదువుల పరంగా, సాంస్కృతిక కార్యకలాపాల పరంగా, ఆటల పరంగా, సాంకేతిక పరంగా ఇంతలా ప్రోత్సహిస్తున్న ఈ కేఎల్ యూనివర్సిటీ దినదినాభివృద్ధి చెందకూడదని, క్షణక్షణాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ విరమిస్తున్నాను.